ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 8, 2024 నుండి డిసెంబర్ 14, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా కళ్ళు, చెవులు, ముక్కు సంబంధిత ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనుక శుభ్రత మరియు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పర్యావరణ మార్పులు మరియు వ్యక్తిగత శ్రద్ధ తగ్గించడం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలపై వేగంగా స్పందించి అవసరమైన చికిత్స పొందండి. ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమావేశానికి వెళ్ళినప్పుడు డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. యోగా లేదా కొత్త ఆరోగ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రారంభంలో ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశముంది. దానివల్ల తరువాత ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశముంది. అందుకే అవసరాలను క్షుణ్ణంగా అంచనా వేసి ఖర్చు చేయడం మంచిది. ఇంటి యువ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. సమష్టి విహారం లేదా పిక్నిక్ ప్లాన్ చేయడం ద్వారా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ వారం మీ కుటుంబాన్ని అర్థం చేసుకోవడం మరియు వారికి సరైన సపోర్ట్ ఇవ్వడం మీకు మరియు మీ వారికి ఉపయోగపడుతుంది. ఈ వారం ఆతురతతో పనిని పూర్తిగా పూర్తయిందని భావించి నిర్ణయాలు తీసుకోవడం మానండి. ముఖ్యంగా మీ పత్రాలను సీనియర్ అధికారులకు పంపే ముందు వాటిని మరోసారి తనిఖీ చేయండి. నిర్లక్ష్యపు పొరపాట్లు సమస్యలు తీసుకురావచ్చు. సన్నిహిత ఎవరైనా మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ముందుకు రాగలరు. అయితే మీరు మీకే అన్ని కుదుర్చుకోవాలని భావించి సహాయం నిరాకరిస్తే సంఖ్యాబలం లేక వైఫల్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. చంద్రునికి సంబంధించిన 12వ ఇంట్లో రాహువు ఉంచబడటం వల్ల ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. 6వ ఇంట్లో కేతు ఉండటం వల్ల అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇది అనవసరమైన పనుల్లో ఎక్కువ డబ్బు ఖర్చు చేసే పరిస్థితులను కలిగిస్తుంది. ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాలు మరియు వృత్తి జీవితం అన్నింటిలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల సలహాను అంగీకరించడం, ఆర్థిక లావాదేవీల్లో సంయమనం పాటించడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం దుర్గాయ నమః అని జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఎదురుకావు. మీరు ఆరోగ్యకరంగా ఉండేందుకు తాజా పండ్లు, పచ్చి ఆకుకూరలను తినడం మంచి ప్రభావాన్ని చూపుతుంది. మానసిక మరియు శారీరక ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా మీరు మీ దైనందిన జీవితంలో తేలికగా పనిచేయగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా, ధ్యానం వంటి శారీరక వ్యాయామాలు కూడా ఉపకరిస్తాయి. ఆర్థికంగా ఈ వారం లాభాల దిశగా సాగుతుంది. మీరు ఎక్కువ శ్రమ చేయకుండానే మంచి ఫలితాలు పొందుతారు. గృహ వ్యయాలు మరియు అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇది మీ ఆదాయాన్ని గణనీయంగా పొదుపు చేసే అవకాశం కల్పిస్తుంది. బృహస్పతి మొదటి ఇంట్లో ఉన్నందువల్ల మీ ఆర్థిక నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి మరియు మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా అందుబాటులోకి రావచ్చు. ఈ వారం కుటుంబ జీవితం కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కార్యాలయంలోని ప్రతికూల పరిస్థితులు ఇంట్లోకి కూడా ప్రభావం చూపవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులతో కొంతమేరకు అసౌకర్యం కలగవచ్చు. అయితే మీరు కుటుంబానికి అవసరమైన మానసిక మద్దతు అందించడంలో చురుకుగా ఉంటే మీరు ఈ సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ వారం పని ప్రదేశంలో మీరు మంచి ప్రదర్శన చేయగలుగుతారు. కానీ మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సహచరుల నుండి సహాయం తీసుకోవడం ద్వారా మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు.
సహాయం తీసుకోవడానికి సిగ్గుపడకుండా అవసరమైన చోట సహచరుల పట్ల సంభాషించండి. విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయి విద్యార్థులకు ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల విద్యార్థులు తమ చదువులో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందుకు సాగగలుగుతారు. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ వారం ఎక్కువ కృషి చేయాలి, ఎందుకంటే ఇది విజయానికి అనుకూలమైన సమయం. వైవాహిక సంబంధాలు ఈ వారం సానుకూలంగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణ నిర్వహించగలుగుతారు. మీ మనస్సులోని అనుమానాలు లేదా ఆలోచనలను పంచుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. కొత్తగా పెళ్లైన వారు తమ సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సమర్థవంతమైన సంభాషణ మరియు పరస్పర అర్థం చేసుకోవడం వల్ల ఈ వారం మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, విద్య మరియు వైవాహిక జీవితం అన్నింట్లో మంచి మార్పులు కనిపిస్తాయి. అయితే కుటుంబ సంబంధాలు మరియు కార్యాలయ పరిస్థితుల్లో కొన్ని ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. సానుకూల ఆలోచనలతో సహాయం కోరడం ద్వారా మరియు కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించడం ద్వారా ఈ వారం మీకు విజయవంతంగా సాగుతుందని చెప్పవచ్చు. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. గత వారం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలు లభిస్తాయి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపడం ద్వారా మీ మనస్సును తేలికపరుచుకుంటారు. ఈ సమయంలో పోషకమైన ఆహారం తీసుకోవడం మంచిది. శారీరక శ్రద్ధతో పాటు ధ్యానం మరియు యోగా చేయడం ద్వారా మీరు మీ శక్తిని తిరిగి పొందగలుగుతారు. ఈ వారం ఆర్థికంగా అనేక అవకాశాలు వస్తాయి. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ అవకాశాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. చిన్న నష్టాల నుంచి దూరంగా ఉండటానికి అనవసర ఖర్చులను తగ్గించడం అవసరం. కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార ఆలోచనలకు ఇది సరైన సమయం కావచ్చు. అయితే పరిశీలనతో ముందుకు వెళ్ళండి. ఈ వారం కుటుంబ సభ్యులు మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తారు. పెద్దల సలహాలను తీసుకోవడం వల్ల మీకు అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సంతోషకరమైన కుటుంబ వేళ కోసం మీరు కొన్ని షాపింగ్ లేదా పిక్నిక్ ప్రణాళికలు కూడా చేయవచ్చు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఈ వారం కార్యక్షేత్రంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ ప్రణాళికలు మరియు విధానాలను సవరించడం ద్వారా మీరు సరైన మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. క్రియాశీలత మరియు క్రమశిక్షణ మీ పని ఫలితాలపై ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఎక్కువ ఆశించినా ప్రస్తుతం ఉన్న అవకాశాలను బాగా ఉపయోగించుకోవడం ముఖ్యం. విద్యార్థులకు వారంలో ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పరీక్షలు లేదా ప్రాజెక్టులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అయితే వారాంతంలో కొన్ని దేశీయ సమస్యలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. ఏకాగ్రత కోల్పోకుండా మీ చదువులపై దృష్టి పెట్టడం అవసరం. పరిపూర్ణ ఫలితాలు పొందడానికి అధ్యయనం పట్ల క్రమశిక్షణ పాటించాలి. వైవాహిక జీవితం ఈ వారం ఆనందం మరియు సాన్నిహిత్యంతో నిండిపోతుంది. మీరు భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పరస్పర బంధాన్ని బలపరచడానికి మీరు మీ ఆలోచనలు మరియు భావాలను సరైన విధంగా పంచుకుంటారు. సంభాషణల ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఇది మీ ఇద్దరికీ మానసిక ప్రశాంతత తీసుకువస్తుంది. ఈ వారం మిథున రాశివారు ఆరోగ్యం, ఆర్థిక మరియు కుటుంబ రంగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. అయితే కెరీర్ మరియు విద్య పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆలోచనలతో ముందుకు సాగడం మరియు సంబంధాలను బలపరచడం ఈ వారం విజయం సాధించడానికి కీలకం అవుతుంది. సానుకూల ఆలోచనలు మరియు ప్రణాళికతో కూడిన చర్యలు మీకు విజయాన్ని తీసుకురావచ్చు. పరిహారం: బుధవారం పేదలకు అన్నదానం చేయండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం ప్రతికూల ఆలోచనలు మీపై అధిక ప్రభావం చూపవచ్చు. ఇది మీ మనోధైర్యాన్ని తగ్గించి మంచి అవకాశాలను కూడా విస్మరించేలా చేయవచ్చు. రాహువు 9వ ఇంట్లో ఉన్నందున మీరు ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా నిరాశకు గురవడం సాధారణం. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి యోగా, ధ్యానం లేదా ప్రకృతిలో కాలం గడపడం మీకు మానసిక శాంతి ఇస్తుంది. ఆహార అలవాట్లు కూడా శరీర మరియు మానసిక ఆరోగ్యానికి ప్రభావం చూపుతాయి, కాబట్టి పోషక ఆహారం తీసుకోవడం అవసరం. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. అద్దె ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకోకపోతే ఖర్చులు పెరగవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యులు, ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల సహకారం మీకు అవసరం అవుతుంది. కుటుంబ సమావేశాలు లేదా ఆసక్తికరమైన సంభాషణలు జరిగే అవకాశముంది. అయితే అతివాద భావన లేదా వాక్ప్రయోగం ద్వారా మీరు వారిని బాధపెట్టే అవకాశముంది. వివాహితుల విషయంలో బావమరిది లేదా ఇతర బంధువులతో తలెత్తే వివాదాలు వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. సహనంతో వ్యవహరించడం అవసరం. ఈ వారం పనిలో శ్రద్ధతో వ్యవహరించాలి. మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టకుండా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పనిలో ప్రతికూలత రాకుండా చూసుకోవాలి. స్వీయాత్మ విశ్లేషణ ద్వారా మీరు పని ఫలితాల్లో మెరుగుదల సాధించగలుగుతారు. సీనియర్ అధికారులతో సంబంధాలను మెరుగుపరచడం, నవీన ఆలోచనలను అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం కొంత ఒత్తిడితో కూడుకున్న సమయంగా ఉంటుంది. కుటుంబం నుండి అధిక ఒత్తిడి కారణంగా చదువుపై ఏకాగ్రత కోల్పోయే అవకాశముంది. ఈ సమయంలో సహనంతో వ్యవహరించి తమ కెరీర్ నిర్ణయాలు స్వయంగా తీసుకోవడం మంచిది. తప్పనిసరిగా అవసరమైన సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ అధ్యయనంలో క్రమశిక్షణ పాటించడం మంచిది. వైవాహిక జీవితంలో ఈ వారం సవాళ్లతో ఉంటుంది. బృహస్పతి మరియు రాహువు ప్రభావం వల్ల భాగస్వామితో సరైన సంబంధం ఏర్పరచుకోవడం కష్టంగా అనిపించవచ్చు. బాహ్య కుటుంబ సమస్యలు లేదా పరిసర పరిస్థితులు మీ సంబంధంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల సమయం దొరికినప్పుడల్లా సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించండి. ఒకరిపై మరొకరు నమ్మకం కలిగి ఉంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారికి మానసికంగా సవాళ్లతో కూడిన సమయం. ఆర్థికంగా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ సంబంధాలు మరియు కెరీర్ విషయంలో సహనంతో వ్యవహరించడం అవసరం. ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టి ధైర్యంగా ముందుకు సాగడం విజయానికి దారితీస్తుంది. పరిహారం: ప్రతిరోజు 108 సార్లు ఓం చంద్రాయ నమః అని జపించండి. ఈ వారం సింహరాశి ఫలాలు. ప్రకృతి మీకు విశ్వాసం మరియు పదునైన మనస్సు ఇచ్చింది. ఈ వారం మీరు ఆ నైపుణ్యాలను సంఖ్యావాణిగా ఉపయోగించాలి. సమయాన్ని వృధా చేయకుండా ఉత్పాదకమైన పనులను చేపట్టండి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు లేకపోయినా ఉపయోగకరమైన శారీరక, మానసిక వ్యాయామాలు చేయడం మంచిది. ధ్యానం మరియు యోగా ద్వారా మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. పిల్లల చదువు లేదా కుటుంబ అవసరాల కోసం ఈ వారం ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు.
శని 7వ ఇంట్లో ఉన్నందున ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా సవాలుతో కూడిన సమయం కాబట్టి ధనం మితంగా ఖర్చు చేయడం అవసరం. మీ భాగస్వామితో ఆర్థిక ప్రణాళిక గురించి చర్చించడం బహుశా పరిష్కారం కావచ్చు. ఈ వారం మీ కుటుంబ సభ్యులతో చర్చలు అసంతృప్తిని కలిగించవచ్చు. మీ నిర్ణయాలను వారిని ఒప్పించడంలో విఫలమయ్యే అవకాశముంది మరియు వారు మీ ప్రతిపక్షంగా నిలవవచ్చు. అయితే ఈ పరిస్థితిని సహనంతో నిర్వహించండి. ఒక పక్షం నుంచి మద్దతు పొందడానికి వారితో మళ్ళీ మాట్లాడండి, కానీ భావోద్వేగాలతో కాదు, తర్కబద్ధమైన దృక్పథంతో. కెరీర్ పరంగా ఈ వారం పురోగతి అందిస్తుంది. శని ప్రభావం వల్ల మీ ప్రయత్నాలకు ఫలితాలు రాబోతున్నాయి. ఈ వారం మీరు చేసే పని ప్రణాళికను జాగ్రత్తగా పరిశీలించి సీనియర్ అధికారులతో నేరుగా మాట్లాడండి. ఇతరుల ద్వారా విషయం చెప్పకపోవడం ద్వారా మీరు మీ ప్రతిభను వ్యక్తం చేయగలుగుతారు. ఆలోచనలను అమలు చేయడానికి ముందడుగు వేయడం మంచిది. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పవిత్ర గ్రహాల ఉనికి వల్ల పరీక్షా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో ఉపాధ్యాయుల సహాయం తీసుకుంటే మీకు అదనపు మద్దతు లభిస్తుంది. కష్టపడి చదవడం మీ గత మార్కులను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ వారం వైవాహిక జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. మాటల కన్నా భావోద్వేగాల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఈ అనుకూల సమయాన్ని మరింత బలమైన సంబంధం కోసం ఉపయోగించుకోండి. మీ భాగస్వామి భావాలను ముందే అర్థం చేసుకుని సహాయకంగా ఉండగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఉంటాయి, కానీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సంబంధాలను మెరుగుపర్చడానికి సమయం తీసుకోవాలి. సహనం, ఆత్మవిశ్వాసం మీకు విజయం సాధించడానికి సహాయపడతాయి. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కాఫీ లేదా టీ ఎక్కువగా తాగడం మీకు హానికరం. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారైతే కాఫీని పూర్తిగా మానేయడం మంచిది. మీ ఆరోగ్యం బాగానే ఉన్నా హైడ్రేషన్ మరియు సంతులిత ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఈ వారం క్రొత్త ఆర్థిక అవకాశాలు ఎదురవుతాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు లేదా ప్రాజెక్టులు మీ ముందుకు రావచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే తీర్మానం చేయండి. విదేశీ పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే నిర్ణయం తీసుకునే ముందు సలహాలు తీసుకోవడం మంచిది. ఈ వారం కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. మీ కార్యాలయం సంబంధిత సమస్యలు కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడండి. కోపం మీద నియంత్రణ వహించండి, ఎందుకంటే నోటి మాట కుటుంబ సంబంధాలలో ఉత్పాతకర మార్పులు తీసుకురాగలదు. ఆందోళనల గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా చర్చించడం ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ వారం కెరీర్ పరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ కార్యాలయంలో మీపై ప్రతికూల శక్తులు కుట్ర చేయవచ్చు. ఈ పరిస్థితిని సమర్థంగా మరియు ధైర్యంతో ఎదుర్కోండి. ప్రతి పనిని జాగ్రత్తగా చెక్ చేయండి. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చినా ప్రత్యక్షంగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈ వారం ఊహించని సంఘటనలు మీ కెరీర్లో కొన్ని మంచి మార్పులు తీసుకురావచ్చు. విద్యార్థులు గతంలో ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించేందుకు ఈ వారం కొంచెం కష్టపడాలి. మానసిక ఒత్తిడికి గురికాకుండా సమయ నిర్వహణ మరియు అధిక ఏకాగ్రతపై దృష్టి పెట్టాలి. కష్టపడితే ఈ వారం విజయం సాధించవచ్చు. జీవిత భాగస్వామి లేదా ప్రేమ సంబంధాల్లో కొన్ని చర్చలు జరుగుతాయి.
సున్నితమైన విషయాలపై చర్చ చేసేటప్పుడు శాంతిగా ఉండండి. ఈ వారం భాగస్వామి సహకారం అవసరం కావచ్చు, కాబట్టి ప్రదర్శకంగా ఉండటం మంచి ఫలితాలను అందించగలదు. ఈ వారం కన్యా రాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం మరియు కెరీర్ పరంగా కొన్ని కీలక సవాళ్లు ఉంటాయి. సమయోచిత నిర్ణయాలు, శాంతి మరియు ఓపిక ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. వృత్తిపరంగా ఊహించని అవకాశాలు రావచ్చు, కాబట్టి దృష్టి నిలుపుకోండి. పరిహారం: ఈ బుధ గ్రహం కోసం యాగహవనాన్ని బుధవారం నిర్వహించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మానసిక ప్రశాంతత కొంత ఆవశ్యకంగా ఉంటుంది. జీవనశైలిలో సానుకూల మార్పులు చేయడం, యోగం మరియు ధ్యానం ద్వారా మీ శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా ఆహారం తక్కువగా తీసుకోవడం మీ జీర్ణాశయం కోసం మంచిది. తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని శ్రమరహితంగా ఉంచుకోండి. ఈ వారం మీ ఆర్థిక జీవితం పట్ల సజాగ్రత్త అవసరం. పొదుపు చేసేందుకు కొత్త మార్గాలను పరిశీలించండి. గృహ సభ్యుల సలహా ద్వారా అదనపు ఆదాయ మార్గాలు పొందవచ్చు. అడిగిన విధంగా ఖర్చు చేయడం, పట్టుపట్టి కూడబెట్టడం మీ ఆర్థిక భవిష్యత్తు కోసం కీలకం. పారిశ్రామిక పెట్టుబడులు లేదా ప్రవాసాల్లో డబ్బు పెట్టే ఆలోచన ఉంటే సూచనలు తీసుకోవడం మంచిది. ఈ వారం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మానసిక ఆనందం పొందగలుగుతారు. బహుమతులు తీసుకోవడం లేదా కుటుంబ సభ్యులపై ఖర్చు చేయడం ద్వారా మీకు వారికి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు తప్పించుకోవడానికి, తన మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖాముఖి సంభాషణ మరియు సున్నితమైన విషయాలపై చర్చ శాంతిని తీసుకువస్తుంది. ఈ వారం కార్యక్షేత్రంలో మీ నాయకత్వ మరియు పరిపాలనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. మీ శ్రద్ధ, కృషి మరియు ప్రముఖ పనితీరు ద్వారా గౌరవం మరియు ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు. సహోద్యోగుల సహకారం మీకు సహాయపడుతుంది. అయితే మహిళా సహోద్యోగులతో మౌలిక విషయాల్లో అందరికీ స్పష్టత ఇవ్వడం ముఖ్యం. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ వారం కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం ద్వారా పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందగలరు. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు సృజనాత్మకత మరియు ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. తనిఖీ సమయంలో నూతన పద్ధతులు పాటించడం, ఉపాధ్యాయుల సలహాలను తీసుకోవడం మీ ర్యాంక్ను మెరుగుపరుస్తుంది. ఈ వారం వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సమస్యలపై బహిరంగంగా చర్చించడం ద్వారా అవగాహన పెరుగుతుంది. ఆవేశపూరితంగా వ్యవహరించకుండా సహనంతో వ్యవహరించండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల శాంతి మరియు ఆనందం సాధ్యమవుతాయి. ఈ వారం తులా రాశి వారికి ఆర్థికంగా, కుటుంబ సంబంధాల్లో మరియు కెరీర్ విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు, పొదుపు మరియు సంబంధాలపై శ్రద్ధ మీకు ఉజ్వల భవిష్యత్తు కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. పరిహారం: శుక్రవారం శుక్రగ్రహం కోసం యాగహవనం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం శారీరక ఆరోగ్యం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఆలోచన చేసే అలవాటు వల్ల ఆందోళన పెరగవచ్చు. కాబట్టి ఆరామం, యోగం మరియు ధ్యానం చేయడం ద్వారా మీ మనశ్శాంతిని కాపాడుకోండి. అలాగే అధ్యయనాల మధ్య లేదా పనిలో విరామం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. తల్లి లేదా తండ్రి ఆరోగ్యం బాగుంటుంది, కాబట్టి వారితో మంచి సమయాన్ని గడపండి. ఈ వారం పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. కొంతమంది మీకు ఆకర్షణీయమైన పథకాలు చూపినా దాంట్లో విశ్వసించకండి. అవి భవిష్యత్తులో ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉంది.
ప్రమాదకరమైన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి లేదా పెద్దల సలహా తీసుకుంటే పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. ఈ వారం కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. తండ్రి ఆరోగ్యంలో పాజిటివ్ మార్పులు కలగవచ్చు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి లేదా పెద్దలతో సమయం గడపడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరి వ్యక్తులు ఈ వారం తమ ప్రేమ సంబంధం గురించి మాట్లాడే సమయం దొరకకపోవడం వల్ల చిరాకు చెందవచ్చు. కానీ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం కెరీర్ పరంగా మీకు అద్భుతమైన అవకాశాలు కలుగుతాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీ క్రమశిక్షణ, కృషి మరియు దౌత్య వ్యూహాలు వల్ల సీనియర్లు మీ పనితీరును గుర్తించి జీతం పెంపుదల వంటి ప్రోత్సాహాలను అందిస్తారు. సహోద్యోగులతో సానుకూల సంబంధాలు పెంచుకోవడం వల్ల వృత్తిలో పెరుగుదలకు మార్గం ఏర్పడుతుంది. విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఈ వారం జాగ్రత్తగా మరియు కష్టపడి చదవడం ముఖ్యం. పరీక్షల్లో విజయాన్ని పొందాలంటే తనిఖీ విధానాన్ని మెరుగుపరచండి. పఠన శైలి మార్చడం లేదా కొత్త ఉపాధ్యాయుల సలహా తీసుకోవడం ద్వారా సమర్థత పెరుగుతుంది. ఈ వారం వైవాహిక సంబంధాలు కొంత జటిలంగా అనిపించవచ్చు. సహనం మరియు పరస్పర అవగాహన అవసరం. మీరు భార్య లేదా భర్తతో మీ భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా సమస్యలను సూక్ష్మంగా పరిష్కరించవచ్చు. కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మరియు కెరీర్ పరంగా సానుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండటం ద్వారా నష్టాలను నివారించవచ్చు. కుటుంబ సభ్యుల సలహా, సహనంతో కూడిన సంబంధాలు మీ జీవితంలో శాంతి మరియు వృద్ధి తీసుకువస్తాయి. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భూమాయ నమః అని జపించండి. ఈ వారం ధనస్సు రాశి ఫలాలు. ఈ వారం గృహ అవసరాలు, కుటుంబ చికిత్స వంటి విషయాల్లో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల మీకు ఆర్థిక ఒత్తిడి మరియు మానసిక ఆందోళన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రముఖమైన మరియు అత్యవసరమైన ఖర్చులను మాత్రమే క్రమబద్ధీకరించి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మీ ఆరోగ్యం పట్ల కూడా అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యులతో సానుకూలమైన సంబంధాలు ముఖ్యం. మీ ప్రవర్తన, శ్రద్ధ మరియు సమయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల మీరు వారితో మంచి సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు. చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కానీ శాంతి మరియు సహనంతో వాటిని పరిష్కరించండి. ఈ వారం పని మీద లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణం కొత్త అవకాశాలను తెస్తుంది మరియు మీ కెరీర్ లేదా వ్యాపారంలో ఒక మంచి మార్పు తీసుకురావచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా విదేశీ సంబంధాలు ఉంటే వ్యాపారులు ఈ వారం వివిధ వనరుల నుండి మంచి లాభాలను పొందగలరు. ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు లేదా ప్రభుత్వ అధికారుల సహాయం పొందడం ద్వారా ప్రముఖ విజయం సాధిస్తారు. విదేశీ వ్యాపారం చేస్తే ఈ వారం అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. సహోద్యోగులతో కలిసి పనిచేసే సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం విద్యార్థుల కోసం అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా విదేశీ విద్య గురించి కలలు కనేవారు. ఫ్యాషన్, కళలు లేదా సృజనాత్మక రంగాలలో చదివే విద్యార్థులకు ఇది చాలా శ్రేయస్కరమైన సమయం. కొత్త అవకాశాలు, పరిశోధనల అవకాశాలు లేదా సృజనాత్మకతకు కావాల్సిన ప్రోత్సాహం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ వారం సమృద్ధిగా ఉంటుంది. భార్య లేదా భర్తతో మంచి ఆందోళన లేకుండా సంబంధం కొనసాగించండి.
మీ భావోద్వేగాలను, ప్రేమ మరియు మంచి మాటలను పంచుకోవడం ద్వారా మీ సంబంధం మరింత బలపడుతుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకోండి. ప్రయాణం మీకు కొత్త అవకాశాలు తీసుకువస్తుంది. విద్యార్థులు, ముఖ్యంగా సృజనాత్మక రంగంలో ఉన్నవారు, విజయాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈ వారం పనిలో పురోగతి, ప్రోత్సాహం మరియు లాభాలు లభిస్తాయి. పరిహారం: గురువారం వృద్ధులకు అన్నదానం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యం గురించి అధిక ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఆందోళన, మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోండి, ఆహార నియమాలు పాటించండి మరియు అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వారం మీ పిల్లల విద్య లేదా వారికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఆర్థిక సమస్యలను మీ భాగస్వామితో పంచుకుని ఒక సమర్థవంతమైన ప్రణాళిక రూపొందించడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి, సంప్రదాయాలు మరియు ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. బంధువులతో సమావేశాలు లేదా మతపరమైన ప్రయాణాలు ప్లాన్ చేయవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులతో మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వారం కష్టపడడం, వ్యూహాత్మకంగా పనిచేయడం మరియు సమర్థత ద్వారా మీరు కార్యాలయంలో గుర్తింపు పొందుతారు. సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో మీరు దౌత్యపూర్వకంగా వ్యవహరిస్తే ప్రముఖమైన విజయం సాధించగలుగుతారు. మూడవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం వృత్తి జీవితం మెరుగ్గా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ వారం విద్యార్థుల కోసం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు వంటి వాటిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. విద్యలో ధైర్యం, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఈ కాలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. ఈ వారం వైవాహిక జీవితం ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో అనుభవజ్ఞతతో మాట్లాడడం, ఆత్మీయత పెంపొందించడం మంచి ఫలితాలను అందిస్తుంది. సమస్యలను దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి. కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది. సంఘటనలలో పాల్గొనండి. వృత్తి, కెరీర్లో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించే మంచి సమయం. వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. భాగస్వామితో అనుభవాలు పంచుకోండి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం కుంభ రాశి ఫలాలు. గత వారం అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారు ఈ వారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రయత్నిస్తారు. మీరు చేస్తున్న ఆరోగ్య కృషి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నవారు మీ ప్రేరణను స్వీకరిస్తారు మరియు ప్రోత్సాహం ఇస్తారు. మీరు ఆరోగ్యకరమైన జీవితం కోసం మీ ప్రయత్నాలను కొనసాగిస్తే అది మీ స్వస్థతకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీకు పెట్టుబడుల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు అందుతున్న ప్రతి పెట్టుబడి అవకాశాన్ని సూచించబడిన పద్ధతిలో పరిగణించి వివరంగా పరిశీలించండి. ఆశించబడిన లాభాలను పొందేందుకు అవకాశాలను బాగా అర్థం చేసుకుని చూసుకోండి. క్రమంగా మీరు సరైన పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ ముందుగా సన్నాహాలు చేసి అవి ఎంత ప్రతి కోణంలో సురక్షితమో చూసుకోవాలి. ఈ వారం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విహారయాత్ర చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇది మీ మనస్సును విశ్రాంతి చేయడమే కాకుండా మీ కుటుంబంతో సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఈ వారం మీరు చేసిన కృషి ఫలితాలను అందుకుంటారు. మీ ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసలు పొందగలుగుతారు మరియు పదోన్నతులు కలుగవచ్చు. అయితే ప్రమోషన్ పొందినప్పుడు అహంకారంకు జాగ్రత్త వహించండి. ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు మునుపటి కృషి ఫలితంగా మంచి సంస్థలలో ప్రవేశం పొందవచ్చు. వైవాహిక జీవితం ఈ వారం ఆనందంను అందిస్తుంది. భాగస్వామితో పరస్పర సంభాషణ మరియు వాస్తవాలను పంచుకోవడం ఈ కాలంలో జరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామికి మీ మనస్సులోని ఆలోచనలు చెప్పి ఒకరికొకరు మరింత దగ్గరగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఇవ్వండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి. పెట్టుబడులలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆకర్షణీయమైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని అర్థం చేసుకుని అడుగుల వేయండి. కుటుంబంతో విహారయాత్ర చేయడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు మరియు సంబంధాలు బలపడతాయి. కెరీర్లో ప్రమోషన్ మరియు ప్రశంసలు వస్తాయి, కానీ అహంకారంను నియంత్రించండి. విద్యార్థులకు ఈ వారం వృత్తి మరియు అధ్యయనాలు మెరుగ్గా ఉంటాయి. వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. భాగస్వామితో అనుభవాలు పంచుకోండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఇది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యంపై ప్రాముఖ్యత ఇవ్వకుండా మీరు ఆందోళన చెందవచ్చు. ఈ వారం స్వస్థత తగ్గిపోవడంతో మీరు ఆలస్యం అనుభవించవచ్చు. మీ కుటుంబం, ముఖ్యంగా భాగస్వామి, ఈ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఈ వారం ముఖ్యంగా అవసరం. ఈ వారం వ్యాపారాలు, ముఖ్యంగా కుటుంబ వ్యాపారం చేసేవారు అంచనాలకు మించి ఫలితాలు పొందగలుగుతారు. అయితే మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం అయితే పెట్టుబడులను జాగ్రత్తగా చేయాలి. ఈ సమయంలో నెమ్మదిగా మరియు సూచనాపూర్వకంగా పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయం అవుతుంది. వ్యాపారములో ఒక కొత్త రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉంటే దానితో ధన సంబంధిత నష్టం ఉంటుందని కూడా చూపిస్తుంది. ఒంటరి స్థానికులకు ఈ వారం సామాజిక సంబంధాలు పెరుగుతాయి. మీరు సామాజిక వృత్తి పెంచుకుని ఈ వారం ప్రత్యేకంగా ఎవరికైనా కలిసే అవకాశం ఉంది. ఈ సమయం మీరు మీ సామాజిక వృత్తి గురించి సహజంగా పెంచుకుంటే మీకు కొత్త పరిచయాలు కలుగుతాయి. ఈ వారం మీ స్థితి కార్యాలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు శత్రువుల నుండి సహాయం కూడా పొందగలుగుతారు. చిన్న మంచి పనుల ద్వారా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో కార్యాలయ సంబంధిత వికాసం కొరకు మీరు మంచి సమయం ఎదుర్కొంటారు. శ్రేష్ఠత వచ్చినప్పుడు అది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. ఈ వారం గురువుల సహాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారి జ్ఞానం మరియు అనుభవం ద్వారా మీరు పరీక్షలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు అవగాహనతో ముందుకు సాగడం ద్వారా మీ ఫలితాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండండి. ఇది మానసిక మరియు శారీరక ఆందోళనలకు దారితీస్తుంది. వ్యాపారం చేయవారు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సూచనలు పాటించాలి. ఒంటరి స్థానికులు ఈ వారం కొత్త పరిచయాలను మరియు సంబంధాలను జరిగించగలుగుతారు. ప్రమోషన్లు మరియు జీవితంలో కృషి తీసుకున్న సమయంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గురువుల జ్ఞానం మీ అభ్యాసంలో మీరు పెద్ద ప్రయోజనాలను పొందేందుకు దోహదం చేస్తుంది. ఈ వారం అనేక సమస్యలు ఎదురైనప్పటికీ జాగ్రత్తగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు వాటిని అధిగమించగలుగుతారు. పరిహారం:
ప్రతిరోజు 11 సార్లు ఓం గణేశాయ నమః అని జపించండి.